రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 757తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి లొకేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా దేనికోసం యూస్ చేస్తున్నారని చెప్పి నేను అడిగాను. ట్రాకింగ్ అండ్ మొబైల్ మ్యాప్స్ అన్న అని చెప్పి 72%, ఇక యాప్స్ పర్పస్ అన్న అని చెప్పి 12%, ఇక ఐ డోంట్ కేర్ అని చెప్పి 16% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే కనుక లొకేషన్ సర్వీసెస్ ఏవైతే వీటిని ఆఫ్ చేసుకొని మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు లేదా యాప్ని వాడుతున్నప్పుడు మాత్రమే లొకేషన్ సర్వీసెస్ని యాక్సెస్ చేసే విధంగా అయితే మీరు పెట్టుకోండి. సో దట్ మీకు బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ సర్వీసెస్ అన్ని నేను వాడనన్నానంటే లొకేషన్ సర్వీస్ ప్యూర్లీ ఆఫ్ చేసేయండి. అరౌండ్ 20% కన్నా అబోవ్ మీరు బ్యాటరీ బ్యాకప్ని అయితే సేవ్ చేసుకుంటారు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా మన మొబైల్ ఫోన్ టెక్నాలజీస్లో అంటే కెమెరా డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, వీటిల్లో మనకి 50 మెగాపిక్సెల్, 100 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్, అలాగే 200 మెగాపిక్సెల్ అని పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ తోటి మన ముందుకు తీసుకొని రావడం అది జరుగుతుంది. సో మీరు సాధారణంగా ఈ నెంబర్ గేమ్కి ఇష్టపడుతూ ఉంటారా? లేదన్నట్లయితే డిఫాల్ట్గా నాకు 12 మెగాపిక్సెల్ అయినా సరిపోతుందన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, దాన్ని 4 టైమ్స్ మల్టిపుల్ చేశారంటే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ తోటి ఇది 48 మెగాపిక్సెల్ అయ్యే అవకాశం ఉంది. ఇలా 48 కావాలా లేదన్నట్లయితే 12 మెగాపిక్సెల్ కావాలా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus రీసెంట్లీ మన ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం TWS బడ్స్ని లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే, OnePlus Buds Pro. ఇకపోతే ప్రముఖ లీక్ స్టార్ అయినటువంటి మ్యాక్స్ ఎవరైతే ఉన్నారో ఇతని ద్వారా తెలిసిన మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మరొక లో ఎండ్ వేరియంట్ అంటే లైటర్ వేరియంట్కి సంబంధించినటువంటి ప్రీమియం బడ్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే అలాంగ్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు. సో దీన్ని ఎందుకు లాంచ్ చేస్తున్నారు అనేది ఐ థింక్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలిస్తే పాజ్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ దేనికోసం అని అంటే రీసెంట్గా కరల్పై OnePlus X CEO ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి నథింగ్ అనేటువంటి బ్రాండ్ తోటి ఇతనికి సంబంధించినటువంటి మొట్టమొదటి TWS బడ్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు కదా, దానికి కాంపిటేటివ్ కింద దీన్ని అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయినట్లయితే ఇది వచ్చేటప్పటికి సుమారుగా 5 నుంచి 6,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇది వచ్చేటప్పటికి OnePlus 9RT అనేటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కదా, దాంతోపాటు ప్యారలల్గానే దీన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఒకవేళ మీరు కనుక 5-6 వేల రూపాయల్లో ఒక ప్రీమియం బడ్జెట్ బ్లూటూత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో సహా చూస్తున్నారంటే TWS కోసం వెయిట్ చేయండి. 9RTతో పాటు ప్యారల్గా ఇది కూడా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేపు మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ నిన్న మనం ఒక న్యూస్ అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు లియో అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్కి సంబంధించినటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూస్ చేస్తూ ఫోన్ కాల్స్ అలాగే SMSతో పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా వాడుకోవచ్చు అని చెప్పాం కదా. అయితే ఇది అందరికీ కాదంట. కేవలం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి GPS లొకేషన్ని బేస్ చేసుకొని ఆ ఏరియాలో సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయా, సిగ్నల్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూసుకొని కేవలం యాపిల్ టు యాపిల్ అంటే ఐ మెసేజింగ్ సర్వీసెస్ అలాగే ఫేస్ టైమ్ ఆడియో కాల్స్ అండ్ అట్ ద సేమ్ టైం యాపిల్కి సంబంధించినటువంటి కొన్ని రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఓపెన్ చేసేటువంటి విధంగా దీన్ని అయితే ప్రోగ్రామ్ చేయబోతున్నారంట. సో నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా చెప్పాలంటే శాటిలైట్ ఫోన్ లాగా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పి. సో ఎనీవే ఈరోజు మరొక బ్రేక్ అయితే వేశారు. ఎనీవే అఫ్ కోర్స్ ఇది కూడా మనకు ఒక మంచి ఫీచర్. నిజంగా కాల్ నెట్వర్క్ ఏదైతే ఉందో మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలోకి వెళ్తాం, అలాంటి సందర్భాల్లో వీటిని యూస్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే ఎక్కడైనా కొండ ప్రాంతాల్లోకి వెళ్తాం, అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటివి యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. చాలా హ్యూజ్ ఉపయోగమే పడేటువంటి అవకాసం ఉంది. అఫ్ కోర్స్ యాపిల్ ఇలాంటి ఇన్నోవేషన్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యు నో ఆల్ వెరీ బెస్ట్. అండ్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. లైక్ చేస్తే నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. లైక్ చేస్తే బూస్ట్ వస్తాయి, అందుకే అడుగుతుంటాను. సో వీడియోని గట్టిగా లైక్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus ఈరోజు OnePlus Nord 2 మొబైల్ ఫోన్తో పాటు OnePlus 7 సిరీస్లో అన్ని మొబైల్ ఫోన్స్ అంటే OnePlus 7, 7 Pro అలాగే 70 Pro ఈ 4 మొబైల్ ఫోన్స్కి ఒక OTA అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేశారు, వైఫై ఇష్యూస్ ఉన్నాయి, అలాగే స్టార్టింగ్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రిజాల్వ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి కెమెరా ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్తో ఈ అప్డేట్స్ అనేది రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 7 సిరీస్ కావచ్చు లేదా Nord 2 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి 8 సిరీస్లో మరొక 2 మొబైల్ ఫోన్స్ తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేటప్పటికి 8i ఒకటి, ఇంకోటి వచ్చేటప్పటికి 8s 5G అనేటువంటి పేరుతో. దీంట్లో వీళ్ళు 8i కావచ్చు లేదా 8
S5G మొబైల్ ఫోన్ కావచ్చు. ఒక మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే వీళ్ళు మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G96 SoC చిప్సెట్తో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ 95కి ఇది కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి ఫుల్ హెచ్డీలో 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా, అంటే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయటం మరొక విశేషం. సో ఎనీవే, ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి పోస్టర్స్, అంటే రిటైల్ అవుట్లెట్లో మామూలుగా సాధారణంగా మన మొబైల్ షాప్లో పెడుతుంటారు చూసారా, అలాంటి పోస్టర్ కూడా మనకి లీక్ అయింది కాబట్టి అతి త్వరలో దీన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే, ఒకవేళ ఎవరైతే 20,000 రూపాయల లోపల ఒక మంచి 5G మొబైల్ ఫోన్ కావాలనుకుంటూ ఉంటారో, ఆల్రెడీ 20,000 రూపాయల బడ్జెట్లో చాలానే ఉన్నాయి. సో 20,000 రూపాయలు కూడా తయారు, నాకు తెలిసినంతవరకు 17,000-18,000 రూపాయలను తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో కావాలనుకుంటున్నారో వెయిట్ చేయండి, ఒక మంచి చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేపు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi 11 Ultra ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికీ తెలిసిందే. ఇక దీనిలో భాగంగా వీళ్ళు మరొక సిరీస్ని కూడా మనకు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అఫ్కోర్స్ దాని గురించి మనం ప్రీవియస్లీ చాలాసార్లు డిస్కస్ చేసాం, Mi 12. సో ఈ Mi 12కి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఈరోజు మనకి చైనీస్కి సంబంధించినటువంటి వైభవ్ అకౌంట్ ద్వారా లీక్ అవుట్ అయితే జరిగింది. డిజిటల్ చాట్ స్టేషన్ గారు లీక్ చేశారు. సో ఇందులో కెమెరా వచ్చేటప్పటికి అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాసే మన ముందుకు రాబోతున్నాయంట. అంటే రెగ్యులర్ ప్రైమరీ సెన్సార్ కూడా 50 మెగాపిక్సెలే, అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెలే, అలాగే టెలిఫోటో లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్, అది కూడా 1 ఇంచ్ సెన్సార్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో ఎనీవే, ఇది ఒక గుడ్ మూవ్. ఫొటోస్ అయితే ఆసమ్గా వస్తాయి. అఫ్కోర్స్ 11 అల్ట్రాకే నేనైతే షాక్ అయ్యాను. ఇక ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే, ఒకవేళ ఎవరైనా ప్రీమియం సెగ్మెంట్లో ఒక ఫోన్, అది కూడా Mi 11 అల్ట్రా కొందామని చూస్తున్నారు, సో వాళ్ళైతే వెయిట్ చేయండి, Mi 12 సిరీస్ కూడా మన ముందుకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. GT సిరీస్లో మనకి GT అలాగే GT మాస్టర్ ఎడిషన్ రెండింటిని అయితే లాంచ్ చేశారు. ఎక్స్ప్లోరర్ ఎడిషన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తా ఉన్నారు, కానీ మన ఇండియాకి రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ మన ఇండియాకి సంబంధించినటువంటి CMO కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది, ఫ్రాన్సిస్ రాంగ్. ఇక ఇదే GT సిరీస్లో GT Neo 2 గేమింగ్ ఎడిషన్ అని చెప్పి ఒక సపరేట్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్. ఇది కూడా ఏ మొబైల్ ఫోనో పాస్ చేయండి, కింద కామెంట్ చేయండి, జెన్యూన్గా కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే కంటిన్యూ చేయండి. సో ఇది వచ్చేటప్పటికి ఏం లేదు, మొన్న రీసెంట్గా మనకి OnePlus కంపెనీ అతి త్వరలో తీసుకొని రాబోతున్నటువంటి OnePlus 9 RT మొబైల్ ఫోన్ ఉంది సార్, దాంట్లోనే కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి సో నేమ్ చేంజెస్ మీద ఇలాంటివన్నీ మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి రేర్ కెమెరా కాన్ఫిగరేషన్ కూడా 64 మెగాపిక్సెల్ ప్రైమరీగాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే టెలిఫోటో సంబంధించినటువంటి లెన్స్, అదేనండి పోర్ట్రేట్ షాట్స్ కోసం, అలాగే అల్ట్రా వైడ్ మ్యాక్రో కోసం మన ముందు తీసుకొస్తే ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అలాంగ్ విత్ మనకి రేర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది చూసారా, రెడ్మీ గేమింగ్ ఎడిషన్ ఉంది చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి పోకో F3 GT, అదేవిధంగా RBG కలర్ మాడ్యూల్తో కూడా ఇదైతే రాబోతుందని చెప్పి ఒక రూల్స్ అయితే వస్తుంది. సో దీని లాంచ్ ఇంటిమేట్ కూడా జరుగుతుంది అండ్ అఫీషియల్ పోస్టర్స్ కూడా బయటకు వచ్చినాయి కాబట్టి అతి త్వరలోనే వీటిని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేపు మనకి మీడియాటెక్ సంస్థ దగ్గర నుంచి, మీడియాటెక్ మీ అందరికీ తెలిసిందే క్వాల్కమ్కి కాంపిటేటివ్గా వీళ్ళైతే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. సో రీసెంట్గా క్వాల్కమ్ కంపెనీ 898 SoC చిప్సెట్ని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతుంది. దీనికి కాంపిటేటివ్గా వీళ్ళు వచ్చేటప్పటికి 2000 సిరీస్కి సంబంధించినటువంటి ఒక మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద. అఫ్కోర్స్ 5G ఈవెన్ ఇది వచ్చేటప్పటికే మనకి 240 Hz రిఫ్రెష్ రేట్ దాకా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అప్కమింగ్ 898కి కాంపిటేటివ్గా ఎవరైతే కొంచెం లో బడ్జెట్లో ప్రీమియం ఫ్లాగ్షిప్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటారో సో వాళ్ళందరికీ ఇది ఒక గ్రేట్ చాయిస్ అనే నా అభిప్రాయం. సో ఇది కూడా అతి త్వరలో ఆర్మ్ కోర్టెక్స్కి సంబంధించినటువంటి V9 ఆర్కిటెక్చర్ మీద, అలాగే అప్ టు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ చెప్పు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ఫోన్స్ అన్నిట్లో, గూగుల్ ఫోన్స్ అని కాదు ఇవాళ రేపు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటిలో కూడా డిఫాల్ట్గా డైలర్ ఆప్షన్ అయితే గూగుల్ డైలర్ అయితే మన ముందుకు వస్తుంది కదా. సో దీంట్లో ఒక బగ్ని ముఖ్యంగా చెప్పాలంటే LG యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ బగ్ అయితే ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేస్తుందంట. అంటే ఎప్పుడైతే మీరు ఫోన్ కాల్ చేస్తారో బీప్ అండ్ టోన్స్ వస్తుంటాయి చూసారా, అదే టోన్ కంటిన్యూస్గా వస్తుంది. ఈవెన్ రిసీవింగ్ చేసుకోవడానికి, అంటే వీరికి ఏమైనా ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నా కానీ రిసీవ్ కూడా చేసుకోలేకపోతున్నారంట. అఫ్కోర్స్ గూగుల్ కూడా దీన్ని ఐడెంటిఫై చేసి ఓల్డర్ వర్షన్ అందాక ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు అండ్ అప్డేటెడ్ వర్షన్ అతి త్వరలో రోల్అవుట్ చేస్తానంటున్నారు. అండ్ అఫ్కోర్స్ గూగుల్ డైలర్ వాడుతున్నటువంటి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేశారంట. మీలో ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మొబైల్ ఫోన్స్ అన్నిటికీ గూగుల్ డైలర్ వచ్చిన కాడి నుంచి ప్రైవసీ బాగుంది, కానీ
ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే రావట్లేదు. సో వీళ్ళు కూడా ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చేసి ఆ ఇంటిమేషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? వీడియోని లైక్ చేయండి, సో దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి టెలిగ్రామ్ దగ్గర నుంచి టెలిగ్రామ్ మొబైల్ మెసేజింగ్ యాప్ మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఒక రికార్డ్ని అయితే ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఏకంగా వరల్డ్ మొత్తం మీద 1 బిలియన్ డౌన్లోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది క్రాస్ చేయడం జరిగిందంట. 1 బిలియన్ డౌన్లోడ్స్ అంటే ఇది చిన్న ఇదేం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఎక్కువ యూజర్స్ మన ఇండియాలో ఉన్నారంట. ఆల్మోస్ట్ ఆల్ 22% ఆఫ్ ద యూజర్స్ బిలాంగ్స్ టు ఇండియా అంట. మన తర్వాత రష్యా, జర్మన్ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. మీలో ఎవరు టెలిగ్రామ్ని వాడుతున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి నెట్ఫ్లిక్స్ కూడా యూట్యూబ్ బాటలో ఉన్నాయి. యూట్యూబ్లో ప్రీవియస్లీ మన క్రెడిట్ కార్డ్ ఒకటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అంటే మనం ప్రీమియం సర్వీసెస్ తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి. సో తర్వాత యూపీఐ వచ్చింది. సేమ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ కంపెనీ కూడా మన ఇండియాలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు ప్యారల్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ యాపిల్ ప్రీవియస్లీ ఒక 1 మంత్ బిఫోరే మనకి ఫ్యూచర్ అయితే తీసుకొచ్చింది. సో ఒకవేళ మీరు కనుక సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటే, ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ మ్యాండేటరీ ఉండేది, ఉన్న వాళ్ళని అడుక్కోవాల్సి వచ్చేది. అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మీ యూపీఐ ఐడి లైక్ ఫోన్పే, పేటిఎం ఇట్లాంటి వాటన్నిటిని యూజ్ చేసి కూడా మీ అకౌంట్స్ని అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ నోట్ 10 ప్రో అలాగే నోట్ 10 ప్రో మ్యాక్స్ ఇవి క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంత కాదు. అలాగే ఇవి క్రియేట్ చేసిన మార్కెట్ కూడా అంతా ఇంత అయితే కాదు. ఎందుకంటే ఆ బడ్జెట్లో AMOLED డిస్ప్లేతో వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి సేల్స్ని మరికొంత బూస్ట్ చేసుకోవడం కోసం ఈరోజు మరొక కలర్ నెబ్యులా బ్లూ కలర్ని అయితే అఫీషియల్గా ఈరోజు సేల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ కలర్ని అయితే ఒకసారి చూడండి. సో ఇది క్వైట్, ఇంకా చెప్పాలన్నట్లయితే ఇది పర్పుల్ కలర్లో డార్క్ కలర్లో మనకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.